బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే కవిత కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో ఇవాళ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరుచున్నారు. కవితను మరిన్ని రోజుల పాటు కస్టడీకి ఈడీ కోరే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై కూడా కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టు మళ్ళీ ఈడీ కస్టడీకి ఇస్తుందా, లేక జ్యుడిషియల్ కస్టడీ విధిస్తుందా, లేక బెయిల్ మంజూరు చేస్తుందనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే కవిత కస్టడీ నిన్నటితో ముగిసింది. దీంతో ఇవాళ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచున్నారు. కవితను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఈడీ కోరే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై కూడా కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆమెను మళ్ళీ ఈడీ కస్టడీకి ఇస్తుందా, లేక జ్యుడిషియల్ కస్టడీకి విధిస్తుందా, లేక బెయిల్ మంజూరు చేస్తుందా అనే ఉత్కంఠ విషయంలో ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోటోలు సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో నిందితురాలుగా పరిగణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపుగా కూడా 10 రోజుల నుంచి కూడా ఈడీ కవితను ప్రశ్నిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కూడా నిన్నటితో కవితకు సంబంధించినటువంటి కస్టడీ ముగిసింది. దీంతో ఇవాళ కవితను రైస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. దాంతో పాటుగా ఈడీ అధికారులు మరికొన్ని రోజుల పాటు కూడా కస్టడీకి తీసుకునేటువంటి దిశగా కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు కస్టడీ ముగిసిన నేపథ్యంలో కూడా ఒకవైపు కస్టడీ ముగిసేకి 3-4 రోజుల ముందుగానే కేజ్రీవాల్ అరెస్ట్ చేయడం జరిగింది. కేజ్రీవాల్ ను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు బయటికి రావాలి అని అంటే కవితను మరికొన్ని రోజుల పాటు కూడా కస్టడీలోకి తీసుకోవాలి అన్నటువంటి దిశగా కూడా ఏదైతే ఈడీ అధికారులు చూసినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా కవితకు బెయిల్ కోసం కవిత బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు కోర్టులో వాదించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా కూడా ఇప్పటికే 10 రోజుల నుంచి తీవ్రంగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు కూడా కవిత ఏదైతే కోర్టులో పోరాటం చేస్తా ఉన్న నేపథ్యంలో మరి ఈ రోజు ఏం జరుగుతుంది అనేది మాత్రం ఆసక్తిగా నెలకొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మళ్ళీ ఈ నేపథ్యంలో కోర్టు మరి కవితకు బెయిల్ మంజూరు చేస్తుందా, లేకపోతే స్టిల్ కంటిన్యూగానే కవితను మళ్ళీ కస్టడీకి తీసుకోమని చెప్తారా, లేకపోతే లేదా జ్యుడిషియల్ కస్టడీకి విధించనున్నారా, లేకపోతే కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు బెయిల్ కి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేస్తారా అన్నటువంటి ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. శేఖర్, అంటే ఒకవేళ పూర్తి స్థాయిలో బెయిల్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే దాదాపుగా బెయిల్ ఇచ్చే అవకాశాలు కష్టంగా కస్టడీకి తీసుకుంటారు, విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది మనకి స్పష్టంగా వస్తున్నటువంటి వార్తలు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ తీసుకుంటే కనుక అంటే ఏదైతే ఈడీకి సంబంధించినటువంటి న్యాయవాది పూర్తి స్థాయిలో విచారణ కోసం అవసరం, ఎందుకంటే సీఎం ఉన్న కేజ్రీవాల్కి సంబంధించి ఒకేసారి విచారించే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్నాయి, కస్టడీ పొడిగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఉంటే ఎన్ని రోజులు కస్టడీ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా కూడా కస్టడీ పొడిగించేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తా ఉన్నాయి. మరొక వారం రోజుల పాటు కూడా దాదాపు 3 నుంచి 4 రోజులు అడుగుదాం అన్నటువంటి ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. బట్ అంటిల్ దెన్ మరొక వారం రోజుల పాటు కూడా కవిత కస్టడీ పొడిగించాలి అనేది మాత్రం ఈడీ తరపులో న్యాయవాదులు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతా ఉన్నాయి. ఈడీ కూడా ఈ పోరాటం కోసం కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి వివరాలు వస్తున్నప్పటికీ కూడా ఏదైతే కవితకు సంబంధించిన బంధువులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది, కవిత భర్త అనిల్కి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత భర్త ఇంతవరకు హాజరు కాని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కవిత మేనల్లుడికి కూడా ఈడీ అధికారులు ఇష్యూ చేయడం జరిగింది, నోటీసులు పంపించిన నేపథ్యంలో కూడా అతను కూడా హాజరు కాలేదు. అయితే ఈ హాజరు కాకపోవడం పట్ల ఏమైతుంది, హాజరు కాకపోవడంతో పూర్తి వివరాలు వెల్లడించి బయటికి రాకపోవడం, దాంతో పాటుగా మరోవైపు ఏదైతే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా కూడా కవితను ప్రశ్నిస్తా ఉన్నారు. సో
ఏకకాలంలో కూడా ఇద్దరిని ఒకేసారి ప్రశ్నించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని వివరాలను సేకరించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈడీ కస్టడీ మరింత పొడిగించేటువంటి దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. అంతే క్రమంలో కూడా ఏదైతే ఇటు కవిత తరపు ఉన్నటువంటి న్యాయవాదులు కూడా పూర్తి స్థాయిలో కవితకు బెయిల్ మంజూరు చేసే విధంగా కూడా దాదాపు 10 రోజుల నుంచి కవితను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినటువంటి ప్రశ్నల్ని మళ్ళీ సంధిస్తూ అవే ప్రశ్నలను అడుగుతూ కూడా కవితను మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను తగ్గించేందుకు కోసం ఇది రాజకీయ కుట్ర చేస్తా ఉన్నారు ఈడీ అధికారులు అన్నటువంటి పాయింట్ లో కూడా ఈడీ ఏదైతే కవిత తరపు న్యాయవాదులు కోర్టులో వాదించబోతా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా కవితకు 99% బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఖచ్చితంగా కూడా కస్టడీ పొడిగించేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. శేఖర్, అంటే ఇప్పటికే దాదాపుగా మొదలైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే 11 గంటలకు కోర్టుకు ముందు రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు పూర్తి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? కవిత అక్కడ చేరుకున్నట్లు, అలాగే బెయిల్కి సంబంధించి విచారణ ఎన్ని గంటలకు మొదలయ్యే అవకాశం ఉంది? దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి వర్మ? శేఖర్, ఇప్పటికే కవితకు సంబంధించి ఈడీ అధికారులు కవితను ఆల్రెడీ ఏదైతే కోర్టుకైతే తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. కవితకు సంబంధించినటువంటి పొడిగింపుకు సంబంధించినటువంటి పిటిషన్ మధ్యాహ్నం 12 గంటలకు బెంచ్ పైకి రాబోతా ఉంది. దాని తర్వాత వెంటనే కవిత తరపునటువంటి న్యాయవాదులకు సంబంధించినటువంటి పిటిషన్ కూడా ఆ తర్వాత బెంచ్ పైకి రాబోతా ఉంది. ఈ రెండు కూడా 12 నుంచి 12:30 మధ్యలోనే ముగిసేటువంటి అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే నిన్న మొన్న కోర్టు హాలిడే ఉంది. కోర్టు హాలిడే ఉన్న నేపథ్యంలో కూడా మరి వారిని ప్రశ్నించేందుకు కొంత సమయం పడుతుంది కనుక పూర్తి స్థాయిలో వాదోపవాదనలు ఇద్దరు ఇటు ఈడీకి సంబంధించినటువంటి న్యాయవాదులు కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే మనకు కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు వీళ్ళిద్దరి మధ్యలో కూడా కొంత వాగ్వాదం జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ప్రశ్నించినటువంటి ప్రశ్నల్ని సంధిస్తా ఉన్నారు. ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఎట్లా నిందితులుగా పరిగణలోకి తీసుకున్నారు అనే పాయింట్ ను కూడా వాళ్ళు బాగా మెన్షన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా మరొక గంటన్నర లోపు పూర్తి అప్డేట్స్ అయితే మనకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. శేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.